వెంకట గారు నమస్కారం అండి. ఆయన నమస్తే. ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక ఉద్యమాలు చేశారు. అణగారిన బీసీ వర్గాల కోసం, రైతుల కోసం మీరు చేయని ఉద్యమం లేదు. అలాగే సిపిఎం పార్టీ తరపున మీరు అనేక ఉద్యమాలు చేసి ఈ రోజున ఆల్ ఇండియా లెవెల్లో రైతుల కోసం అలాగే అగ్రికల్చర్ వర్కర్స్ కోసం మీరు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు ఇండియా భారతదేశానికి. ఏదేమైనా మీరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తిగా అణగారిన బీసీ వర్గాలకు జరిగిన అన్యాయాన్ని మాట్లాడాలని ఈరోజు మీరు ఢిల్లీ నుంచి జూమ్ లైన్లో అందుబాటులో వచ్చిన ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. 2014లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు 26+ ఒక బీసీ కులాలను అప్పటి ప్రభుత్వం రాజకీయ ఉద్దేశంతో తీసేసిన విషయం మీకు తెలిసిందే. కానీ ఈ రోజు వరకు కూడా దీనికి న్యాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం శోచనీయం. ప్రైమ్ 9 3 నెలలుగా ఈ డిబేట్లు చేస్తూ వస్తున్నాం. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు 26 కులాల వాళ్ళు. ఇంకా న్యాయం జరగలేదు వీళ్ళకి. ఏమంటారు దీని గురించి? మొదటిది, నేను రెగ్యులర్గా గత 3 నెలలుగా ప్రైమ్ 9 న్యూస్ చేస్తున్న ప్రయత్నాన్ని చూస్తున్నాను. దాదాపు ఎక్కువ మంది దీని గురించి కొద్దిగా మాట్లాడి వదిలేశారు. కానీ మీరు సస్టైన్డ్గా అనేక మంది ప్రముఖులు, అభ్యుదయవాదులు, ఈ విషయం మీద కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులను ఆహ్వానించి డిబేట్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి అభినందనలు. ప్రత్యేకించి సత్యనారాయణ గారు దీనికి మంచి చొరవ తీసుకుంటా ఉన్నారు. ఇది అభినందనీయం మొదటిది. ఇక రెండవది, 26+1 అనే పద్ధతిలో ఉన్నటువంటి బీసీ ఉపకులాలను బీసీ జాబితా నుంచి తొలగించడాన్ని ప్రత్యేకంగా మొదటగా వ్యతిరేకిస్తున్నాము. వ్యవసాయ కార్మికులు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, లేదా మీకు తెలుసు మీ డిబేట్ లో కమ్యూనిస్టులు కూడా పాల్గొన్నారు చర్చల్లో. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, 2 రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు అందరూ వచ్చారు డిబేట్ కి. దాదాపు అందరూ వచ్చారు. అందరూ వచ్చి దీంట్లో పాల్గొన్నారు. దాదాపు ఎవరు దీని మీద అభ్యంతరం చెప్పలేదు. ఎందుకనంటే ఇప్పుడు కొత్తగా అడుగుతున్నది కాదు కదా. ఇప్పుడు రాష్ట్రాన్ని చీల్చారు తప్ప బీసీలను చేల్చలేదు, ఎస్సీలను తేల్చలేదు, ఎస్టీలను చేల్చలేదు. రాష్ట్రం చిలిపోవటం అంటే సరిహద్దులు నిర్ణయించారు అంతే. ఇంతకుముందు ఒక రాష్ట్రంగా ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని ఆ ప్రత్యేక పరిస్థితులు రీత్యా, ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్షలు రీత్యా, సో దాని మీద ఎవరికి కొన్ని భిన్నాభిప్రాయం ఎన్నున్నప్పటికీ కొన్ని సరిహద్దులు పెట్టారు. సరిహద్దులు పెట్టినప్పుడు అసలు కులాలను విభజించాల్సిన అవసరం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్సీల్లో 56 ఉపకులాలు ఉన్నాయనుకుందాం. ఇప్పుడు 56 ఉపకులాలు ఇక్కడ కొన్ని ఉండొచ్చు, అక్కడ కొన్ని ఉండొచ్చు, యథాతథం కొనసాగించాం కదా. ఆదివాసుల్లో అంతే కొనసాగించాం కదా. బీసీలకు సంబంధించిన ప్రత్యేకత ఏమిటనంటే కొన్ని రాష్ట్రాలలో అప్పర్ కాస్ట్ గా ఉంటున్నారు, మరికొన్ని రాష్ట్రాల్లో బీసీ కులాలకు ఉంటున్నారు. కాబట్టి వాటన్నింటికి ఒక చట్టబద్ధతని కల్పించాం మనం. మన ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో చూసినప్పుడు ఎన్టీ మన మురళీధరరావు కమిషన్ వేసాం. దాని మీద బీసీస్ మీద ఒక సుదీర్ఘమైన చర్చ జరిపి దాన్ని బీసీ రిజర్వేషన్ లో రామారావు గారు ఉన్నప్పుడు తీసుకొని వచ్చారు. అందరం బలపరిచాం. తర్వాత అంటే బీసీలకు రిజర్వేషన్లు కల్పించినటువంటి దాంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రభాగంలో ఉందనేది మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఆ రోజు కూడా కమ్యూనిస్టులు బలపరిచారు, ప్రజా ఉద్యమాలు బలపరిచారు. మీరు చూస్తే రిజర్వేషన్ లో వచ్చినప్పుడల్లా ఇక్కడ పార్టీలు ప్రస్తావన చేయటం అంత గౌరవం కాదు, కానీ కొన్ని తరగతులకు పనిగట్టుకొని రిజర్వేషన్ వ్యతిరేకించడమే ఎజెండాగా పెట్టుకుంటుంటారు. అది ఒక ధోరణిగా కొనసాగుతుంది మన సమాజంలో. తర్వాత మండల కమిషన్ వచ్చింది. పిపి సింగ్ గారు చేసినటువంటి ఒక మంచి ప్రయత్నం, దాన్ని అమలు జరగటానికి కూడా సుదీర్ఘకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఏమైనా ఒక రిజర్వేషన్ లో ఉపకులాన్ని కలపాలన్నా తీసేయాలన్నా దానికి ఒక లీగాలిటీ ఉండాలి, ఒక అధ్యయనం ఉండాలి. సుప్రీం కోర్టులు, హైకోర్టులు స్పష్టంగా చెప్పారు, మీ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మీరు ఉపకులాలని కలపటం గాని తీసేయటం గాని మీ ఇష్టం కాదు. అందులో బీసీలకు సంబంధించినట్టు ఎస్సీలకు, ఎస్టీలకు కాన్స్టిట్యూషనల్ గా మొదటి నుంచి అంట్రాయనతనం అనేది ఉంది కాబట్టి అంట్రాయనతనాన్ని ప్రామాణికంగా తీసుకొని రిజర్వేషన్లు ఇచ్చారు. బీసీలకు సంబంధించి దేశం అంతా ఒకే రకంగా లేదు కాబట్టి మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులను అంచనా వేయండి. ఎంత జనాభా ఉన్నారు,
అలాగే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమిటి, వాళ్ళ మూలాధారాలు ఏమిటి అని చాలా కొలబద్దలు ఉన్నాయి. ఇప్పుడు మండల కమిషన్ తిరిగేస్తే కొన్ని వేల ప్రామాణికాలను పరిశీలించింది మండల కమిషన్. మురళీధర్రావు కమిషన్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా అదే పని చేశారు. ఎందుకు తీసేశారు అంటే ఏమిటనంటే ఒక చర్చ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు తీసేయబడ్డటువంటి కులాల్లో ఎక్కువ జనాభా ఆంధ్రాలో ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. కాబట్టి ఆంధ్ర వాళ్ళు అనే పేరుతో తిరిగి తీసేశారు మమ్మల్ని అనే చర్చ కూడా పెడుతున్నారు వాళ్ళు. ఇంకా ఆంధ్ర ఏంటి, తెలంగాణ ఏంటి అసలు? ఇప్పుడు మన తెలుగు ప్రజలు మహారాష్ట్రలో లేరా, కర్ణాటకలో లేరా, తమిళనాడులో లేరా, లేకపోతే ఇతర దేశాల్లో లేరా? ఇప్పుడు మనం ట్రంప్ అడ్డగోలుగా మైగ్రెంట్స్ మీద వ్యవహరిస్తున్న దాన్ని ఓ ప్రపంచం అంతా ఖండిస్తుంది కదా, మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదని. అంటే ట్రంప్ ను మనం ఖండిస్తాము, ఇతర దేశాల్లో ఖండిస్తాము, రాష్ట్రాల్లో ఎక్కడో మన హిందువుల మీద దాడి జరిగితే బంగ్లాదేశ్ లో మనం ఒప్పుకున్నాము, మొత్తం సమాజం తిరస్కరించింది. అంటే ఎక్కడికక్కడ తిరస్కరిస్తుంటాం. కానీ మన రాష్ట్రంలో మన ప్రాంతంలో 26 కులాలను అన్యాయంగా తీసేస్తే 2014 ఎంతకాలం పోరాటం చేయాలా? ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళాలా? అలాంటి పరిస్థితి ఎందుకు కల్పించాలా? హైకోర్టుకి ఎందుకు కల్పించాలా? 2014 నుంచి 10 సంవత్సరాలుగా ఆ కుటుంబాలకు చెందినటువంటి వారికి విద్యలో అవకాశాలు పోయినాయి, ఉద్యోగాల్లో అవకాశాలు పోయినాయి, 3 సార్లు లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి, వాటిలో అవకాశాలు పోయినాయి. ఎవరు సమాధానం చెప్తారు దీనికి? ఇప్పుడు ఒక్క జనరేషన్ గనక గ్యాప్ వస్తే అది వాళ్ళు మొత్తం వాళ్ళ కుటుంబాల మీద ప్రభావితం చూపిస్తుంది. మనం ఏమంటున్నాం, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఏదో సంపూర్ణంగా మారిందని చెప్పలేం. కానీ కొన్ని విద్య ద్వారా, ఉద్యోగాల ద్వారా, రాజకీయాల ద్వారా రిజర్వేషన్ వచ్చినటువంటి కొంతమంది, కొన్ని కుటుంబాలు కొంతన్న సమాజ జనరల్ స్రవంతిలోకి కలవటానికి అవకాశం వచ్చిందని మనం చెప్తున్నాం కదా సత్యనారాయణ గారు. మరి ఇప్పుడు 10 సంవత్సరాలుగా కొన్ని 26 ఉప+ కులాలకి అన్యాయం జరిగిందని ఎవరు తిరిగి వస్తారు ఆ కుటుంబాలకు? చెప్పండి. మనం ఇవ్వగలుగుతామా? అది కాదు. ఇప్పుడు ఇక్కడ విచిత్రం ఏమిటనంటే, సరే బీజేపీ వాళ్ళు కలపలేదంటే బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం చాలా రాష్ట్రాల్లో ఉంది, అవన్నీ మనం చర్చిస్తున్నాం. కానీ ఆశ్చర్యకరమైన చిత్రమైన పరిస్థితి ఏంటి, నిన్న రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బీసీ సదస్సు జరిగింది. కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి కొంతమంది మిత్రులు మా సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి వచ్చి కలిస్తూ వాళ్ళతో మాట్లాడాను. అక్కడ చర్చ ఏమిటనంటే, రాహుల్ గాంధీ గారు 2వ అంబేద్కర్. ఇంకా రేపు రాబోయే కాలంలో మొదటి అంబేద్కర్ కూడా అనొచ్చు. దానికి వారికి ఉన్న ఎవరు ఏమైనా అనుకోవచ్చు అనుకోండి. మరి ఇది అనుకున్న తర్వాత రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పింది, నేను బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో దృష్టి పెట్టలేకపోయాను, నా నుంచి తప్పు జరిగిందని చెప్పాడు. అంతేకాదు రాహుల్ గాంధీ మన రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కులగణన లెక్కల మీద చాలా అద్భుతం, ఇది ఒక అసలు భారతదేశంలో జరిగినటువంటి అద్భుతాల్లో మరో అద్భుతం అని చెప్తున్నాం. లెక్కలు తీయటమే అద్భుతం అనేది ఒక ఎత్తు, అది పక్కన పెడదాం. మరి ఇదే రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు పాప ఇంతమంది ఉపకులాలు, చాలా వెనకబడ్డటువంటి కులాలు అవస్థలు పడుతున్నారు తెలంగాణలో. గతంలో రిజర్వేషన్లు ఉన్నాయి, తీసేసాము, 10 సంవత్సరాలుగా నరకం అనిపిస్తున్నారని అర్థం కాదా రేవంత్ రెడ్డి గారికి? మీ దాంట్లో నేను చూశాను, ఎన్నికల క్యాంపెయిన్ లో మన మిత్రులు పోయి కమ్యూనిస్టుల్ని కలిశారు, తర్వాత అన్ని పార్టీలను కలిశారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పింది, మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన క్షణంలోనే మిమ్మల్ని బీసీలో చేరుస్తాము. మరి మీరు వచ్చి సంవత్సరం మీరు వచ్చిన తర్వాత 1 year కూడా దాటింది కదా. దీనికి ఏం సమాధానం చెప్పాలా అంటే, ఢిల్లీలోనో మనం ఊరేగుతాం మేము మొత్తం. ఇప్పుడు మీకు గుర్తుంది సత్యనారాయణ గారు, మొన్న 10 రోజుల క్రితం సిద్ధరామయ్య గారి నాయకత్వంలో కర్ణాటకలో బీసీ సమ్మేళనం జరిగింది. మన రాష్ట్రం నుంచి చాలా మంది వెళ్ళారు. అలాగనే దేశంలో జరిగింది కాంగ్రెస్ నాయకత్వంలో, చాలా మంది వెళ్ళారు. అలాగనే బీజేపీ నాయకుడు ఇప్పుడు రామచంద్రరావు గారు ముఖ్యమైన మన బీజేపీ అధ్యక్షులు అయిన తర్వాత మీరు బీసీని ముఖ్యమంత్రిని చేయండి అని ఆయన డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా చేస్తారు. ఎవరు దీనికి అభ్యంతరం మరి బీసీలను చేర్చడానికి? అంటే అర్థం ఏమిటనంటే, ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా సత్యనారాయణ గారు ఇప్పుడు బీసీల మీద ప్రేమతోనో, బీసీలు అనగారినటువంటి తరగతులు ముందుకు తేవటమనో కాదు, బీసీలు జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏదో ఒక రకంగా ఆ జనాభాని ఆకర్షించాలా. ఇప్పుడు తొలగించబడ్డ జనాభా ఎక్కువ లేదు, తొలగించబడ్డ జనాభా విస్తారంగా అనేక ప్రాంతాల్లో విస్తరించున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమిటి, ఇదే జనాభా గనక ఒకే ప్రాంతంలో కొన్ని నియోజకవర్గాలను ప్రభావితం చేసేటట్టు చేర్చుండే వాళ్ళు. ఇప్పుడు అసలు చంద్రబాబు
నేను అడుగుతున్నాను, ఒక ఉపకులాన్ని దాదాపు మురళీధరరావు కమిషన్ వచ్చిన దగ్గర నుంచి బీసీల్లో చేర్చి ఇప్పుడు ఎందుకు తొలగించారు? అసలు మీరు చెప్పే సమాధానం ఏంటి? ఇంకొక విచిత్రం ఏంటంటే వెంకట గారు తీసినప్పుడు కూడా ఇక్కడ ఏమీ జరగలేదు. ఒక నిమిషం అండి, తీసేసినప్పుడు అసలు ఏ విధమైన చర్చ కానీ ఏమీ లేదు. కలపడానికి దీనికి ఎందుకో రకరకాల చర్చలు, రకరకాల ఆలోచనలు, ఒకళ్ళు వ్యతిరేకిస్తున్నారు, ఒకళ్ళు వద్దు అంటున్నారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? రాజ్యాంగబద్ధంగా అమలు చేయడానికి ప్రభుత్వాలకి ధైర్యం సరిపోదా ఏమిటి అసలు ఈ విషయంలో? సూటిగా చెప్పండి. ధైర్యం సరిపోకపోవటం ఏమిటండి? ఈ ప్రజలంటే లెక్కలేని తనంతో ఉన్నారు. రైట్, కరెక్ట్. బేసిక్ గా ఇవాళ జరుగుతున్న చర్చ అంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు అనే ముసుగులో రాజకీయాలను నడపటానికి ప్రయత్నం చేస్తున్నారు. సత్యనారాయణ గారు ఒక మాట మనం చెప్దాము. చెప్పండి. మనం ముస్లింల్లో ఉన్నటువంటి పేదలను మైనార్టీలో మన బీసీల్లో కలపాలని అంటే ఆ రోజు ఉన్నటువంటి దాంట్లో రాజశేఖర రెడ్డి గారు కలిపితే కొట్టేస్తే ఏం చెప్పారు? మీరు కమిషన్ వేసి నిర్ధారణ చేసి తీసుకోండి అని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటే కమిషన్ వేసి నిర్ధారించి చట్టబద్ధంగా తీసుకోండి అని చెప్పారు. మీరు అన్నట్లుగా ఏ శాసనసభలో చర్చించారు అని తీసేయడానికి? ఏ కమిషన్ వేశారు, రికమెండ్ చేశారు తీసేయడానికి? అంటే మీ ఇష్టమేనా? కేసీఆర్ గారే ఒక రాజ్యాంగం అనుకున్నాడు, వారే ఒక చట్టం అనుకున్నారు. ఈ చట్టం అన్నా, అంబేద్కర్ అన్నా, జ్యోతి బాపులే అన్నా వీళ్ళకేం అసలు గౌరవం లేదండి బేసిక్ గా. అందుకోసం దీంట్లో జరుగుతున్న నేను స్పష్టంగా తెలుసుకున్నాను, ఇవాళ సామాజిక తరగతుల మీద ఎక్కడ లేని దాడి జరుగుతుంది. ఆ దాడిలో భాగంగానే తీసేయబడ్డ కులాలను మనం చూడాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా అన్యాయం. ఇంకా వెంటనే రేవంత్ రెడ్డి గారు బీసీల మీద ఎలాంటి అభిమానం ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ సమాన అవకాశాలు మన కోర్టు ఏం చెప్పిందండి? సుప్రీం కోర్టు స్పష్టంగా మనం 99 మందికి న్యాయం చేశామనేది ఎంత ముఖ్యమో, ఒక్కళ్ళకి అన్యాయం చేసినా న్యాయంగా ఉండదని చెప్పింది సుప్రీం కోర్టు. చెప్పారు. మరి వాళ్ళ ఇప్పుడు మనం చెప్తున్నామండి, కొన్ని వేల ఉపకులాలు ఒక లెక్క ప్రకారం బీసీలకు సంబంధించి 2800 ఉపకులాలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు. నేను అడుగుతున్నాను, బెంగాల్లో రజక కులం ఎస్సీగా ఉందండి. ఎందుకని అక్కడ రజకులు అంతరాంతనంగా ఉన్నారు, ఇక్కడ రజకులం బీసీలో ఉంది అంట. అట్లని తీసేస్తామా మనం ఇక్కడ? సో కాబట్టి మేము స్పష్టంగా మేము ఎప్పుడూ రిజర్వేషన్లను బలపరచడానికి ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటనంటే, భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది, అంటరానితనం ఉంది, అసమానతలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మోడీ గారు మన ప్రపంచంలో 4th ఆర్థిక వ్యవస్థకు వచ్చాం. 4th ఆర్థిక వ్యవస్థ వచ్చిన తర్వాత పేదల పరిస్థితి, నేను వ్యవసాయ కార్మిక సంఘ నాయకుడిని, ఈ బీసీ కులాలు అత్యధిక శాతం వ్యవసాయ కార్మికులుగా ఉన్నారు. చాలా మంది జనాభా వ్యవసాయ కార్మికులు. ఏంటి మా స్థితి? ఇవ్వాలా మాకు ఉండటానికి ఇల్లు ఉండదు, ఉద్యోగం ఉండదు, అలాగనే భూమి ఉండదు, రేషన్ కార్డు ఉండదు, పెన్షన్ కోసం మేము పరితపాలు పడాలా, మాకు ఇల్లు 2 గదులు కావాలని అంటే మంత్రి చుట్టూ. ఇదే మా పరిస్థితి. ఇంత దౌర్భాగ్యంగా ఉండాలా మా స్థితి? పంటలు పండించేది మేము, వృత్తులు చేసేది మేము, సంపద సృష్టించేది మేము. ఇవాళ మా గతి ఏమిటనంటే, తొలగించబడ్డ మమ్మల్ని తిరిగి చేర్చుకోండి. అడుక్కోవాలి. ఇదే అడుక్కోవాలా అంటే అన్నం పెట్టే మేము అడుక్కోవాలా? విచిత్రం ఏంటంటే వెంకట గారు, విచిత్రం ఏంటంటే 11 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ భూభాగంలో లోకల్ ఎలక్షన్ నుంచి మొదలుపెట్టి ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు ఓట్లు వేస్తున్నారు వీళ్ళు, కానీ రిజర్వేషన్ లేదు. ఇది పరిస్థితి. కరెక్ట్ మీరు చెప్పింది. ఇప్పుడు చిత్రం ఏమిటనంటే, నేను మళ్ళీ అడుగుతున్నాను, మీకు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, రేవంత్ రెడ్డి గారు చెప్పే దాంట్లో నిజాయితీ ఉంటే, తక్షణం ఆ ఉపకులాల నాయకుల్ని పిలిచి చర్చి జరిగిన దానికి వారికి సారీ చెప్పి తక్షణం చేర్చాలి. ఎందుకనంటే